ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 64వ సర్గ. దధిముఖుడు సుగ్రీవుడి మాటలు విని సంతోషించాడు. రామ లక్ష్మణ సుగ్రీవులకు నమస్కరించి అనుచరులతో ఆకాశంలోకి ఎగిరాడు. మధువనం చేరిన వనపాలకులకి మత్తు తగ్గి కొంచెం తూలుతున్న వానరులు కనిపించారు. దధిముఖుడు అంగదుడి వద్దకు వెళ్లి అంజలి ఘటించి మృదువుగా ఇలా అన్నాడు: రాకుమారా, నువ్వు సౌమ్యుడివి. మీరు మధువు సేవిస్తుంటే ఈ వనపాలకులు మిమ్మల్ని అడ్డుకున్నారు. అలా అడ్డగించవలసింది కాదని మాకు తెలియదు. ఈ అజ్ఞానాన్ని మన్నించు, మాపై కోపగించకు. యువరాజస్త్వమీశ్చ వనస్యాస్య మహాబల మౌర్క్ష్యాత్ పూర్వం కృతో దోషః తం భవాన్ క్షంతుమర్హతి. నువ్వు యువరాజువి, ఈ వనానికి ప్రభువువి. దీని మీద నీకు అధికారం ఉంది. మూర్ఖత్వంతో ఇంతకుముందు నిన్ను ఆపడానికి ప్రయత్నించాం. ఈ తప్పు మన్నించి మమ్మల్ని క్షమించు. మీరంతా ఇక్కడికి వచ్చినట్లు నీ పినతండ్రితో చెప్పాను. మధువనం ధ్వంసం చేశారని కూడా చెప్పాను. ఆ వానరరాజు మీరు వచ్చారని విని చాలా సంతోషించాడు. మధువనం అల్లకల్లోలం చేశారని చెప్పినా కోపగించలేదు. మిమ్మల్ని అందరినీ వెంటనే తన వద్దకు పంపమని చెప్పాడు. దధిముఖుడి మాటలు విని అంగదుడు వానరులంతా వినేలా ఇలా చెప్పాడు: మనం తిరిగి వచ్చామని దధిముఖుడు సుగ్రీవుడికి చెప్పాడు. ఆ మాట రాముడు వినే ఉంటాడు. చెప్పిన పని పూర్తి చేసి ఆ విషయం ప్రభువుకు నివేదించకుండా ఇంకా ఇక్కడే ఉండటం తగిన పని కాదు. వానరులంతా కోరినంత మధు సేవించారు, విశ్రమించారు. కిం శేషం, ఇంకా ఇక్కడ మనకేం పని? గమనం తత్ర సుగ్రీవో యత్ర మే గురుః. నా పినతండ్రి సుగ్రీవుడున్న చోటికి వెంటనే వెళ్ళాలి. వానర నాయకులంతా కలిసి ఆలోచించి ఏం చెయ్యమంటే అది చేస్తాను. ఇప్పుడు భవద్భిః పరవానహం, నేను మీకు అధీనుణ్ణి. నాజ్ఞాపయితుమీశోహం యువరాజోస్మి యద్యపి అయుక్తం కృతకర్మాణో యూయం దర్శయితుం మయా. మీరంతా ప్రభు అప్పజెప్పిన దుస్సాధ్యమైన కార్యం సాధించారు. అందువలన యువరాజునైనా మిమ్మల్ని ఆజ్ఞాపించలేను. మీరేం చెప్పినా కాదనలేను. ఏం చేస్తే మంచిదో మీరే ఆలోచించండి. యువరాజు వినయంగా చెప్పిన మాటలు విని వానరులు ఆనందించారు. ఏవం వదతి కోరాజన్ ప్రభుస్సన్ వానరర్షభ ఐశ్వర్యమదమత్తో హి సర్వోహమితి మన్యతే. యువరాజా, నువ్వు వానరశ్రేష్ఠుడివి, యువరాజువి. నువ్వు తప్ప ప్రభువైన వాడు ఎవడిలా మాట్లాడతాడు? ఐశ్వర్యంతో మదమత్తులై రాజులు అన్నిటికీ నేను నేను అంటారే కాని తమ అనుచరుల పట్ల ఇంత ఆదరం ఎవరు చూపిస్తారు? ఇలా మాట్లాడడం, ఇంత వినయం నీకే చెల్లాయి. ఇంకొకటిలా మాట్లాడలేడు. ఈ నీ వినయం ముందు కాలంలో నీకు చేకూరే అభ్యుదయాన్ని సూచిస్తోంది. మేమందరము సుగ్రీవుడి సన్నిధికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం. నీ ఆజ్ఞ లేకుండా ఇక్కడ ఉన్నవారెవరూ అడుగు తీసి అడుగు వెయ్యలేరు, వేసే సాహసం చెయ్యలేరు. ఇది ముమ్మాటికి సత్యం అన్నాడు. అంగదుడు వెంటనే బయలుదేరమని చెప్పాడు. వానరులంతా ఆకాశంలోకి ఎగిరి ఉత్సాహంతో కోలాహలంగా కిష్కింధానగరం వైపు వెళ్లారు. అక్కడ ప్రస్రవణ పర్వతం మీద సుగ్రీవుడు రాముడితో ఇలా అన్నాడు: రామా, నువ్వు దుఃఖం నుంచి తేరుకో. సీతాదేవి కనపడింది. ఈ వానరవీరులు మనమిచ్చిన గడువు దాటి వస్తున్నారు. సీతను చూడకపోతే నా ముందుకు రావడానికి సాహసించరు. అంగదుడైతే అసలు నాకు ముఖం చూపించేవాడు కాదు. ఏ కారణం చేతనైనా తిరిగి వచ్చినా అంగదుడు దుఃఖంతో దీనంగా ఉంటాడు. ఉత్సాహం ఉండదు. ఎంతో ఉత్సాహంగా వాళ్లు తిరిగి వచ్చారంటే కార్యం సాధించారనే అర్థం. అంత ఉత్సాహం లేకపోతే పితృపితామహుల కాలం నుంచి జాగ్రత్తగా రక్షించబడుతున్న నా మధువనంలోకి ప్రవేశించి దానిని ధ్వంసం చేసే సాహసం చెయ్యరు. అందులోనూ ఇంతకుముందే చెప్పినట్లు సీతాదేవిని హనుమంతుడే చూసి ఉంటాడు. ఇంక నువ్వు చింతించవలసిన పనిలేదు. వానరవీరులు ఆకాశ మార్గంలో ప్రస్రవణగిరి సమీపానికి చేరుతూ దూరం నుంచే తమ విజయాన్ని ప్రభువుకు తెలియజేస్తున్నారా అన్నట్లు బిగ్గరగా కోలాహలం చేశారు. ఆ ధ్వని విని సుగ్రీవుడు సంతోషించి తోకను వీపు మీద నిలువుగా నిలబెట్టాడు. అంగదుణ్ణి హనుమంతుణ్ణి ముందుంచుకొని వానరులు రామ లక్ష్మణ సుగ్రీవుల ఎదుట నేల మీదకు దిగారు. హనుమాంశ్చ మహాబాహు ప్రణమ్య శిరసా తతః నియతామక్షతాం దేవీం రాఘవాయన్యవేదయత్. హనుమంతుడు శిరసా ప్రణామం చేసి పాతివ్రత్య నియమాన్ని కాపాడుకుంటూ
సీతాదేవి క్షేమంగా ఉంది అని రాముడికి చెప్పాడు. అమృతం లాంటి ఆ మాట విని రామలక్ష్మణులు సంతోషించారు. సీతను హనుమంతుడే చూసి ఉంటాడని ముందే ఊహించిన సుగ్రీవుణ్ణి లక్ష్మణుడు బహుమానాదవైక్షత, అభినందనపూర్వకంగా చూశాడు. రాముడు బహుమానేన మహత హనుమంతమవైక్షత, గొప్ప ఆదరభావంతో హనుమంతుణ్ణి చూచాడు. స్వస్తి.